ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? ఈ క్వశ్చన్ అడగగానే సోషల్ మీడియా రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోతుంది. ఒకవైపు బాహుబలితో ఇండియన్ సినిమా హిస్టరీని క్రియేట్ చేసిన ప్రభాస్ ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు పుష్పతో నార్త్ ఇండియాని షేక్ చేసిన అల్లు అర్జున్. ఒకరేమో 1000 కోట్ల బ్లాక్ బస్టర్స్ ఇస్తే, ఇంకొకరేమో మాస్ క్రేజ్ ని కొత్త డెఫినేషన్ ని క్రియేట్ చేశారు. కలెక్షన్ లో కింగ్ ఎవరు? ఫ్యాన్ ఫాలోయింగ్ లో కింగ్ ఎవరు? సోషల్ మీడియా డామినేషన్ ఎవరిది? మరి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే టైటిల్ కి అసలైన ఓనర్ ఎవరు? ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి. ఎండ్ లో ఒక పాయింట్ చెప్తా, ఆ పాయింట్ విని మీరు కూడా ఆలోచించాల్సిందే. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ నెంబర్ 1, ప్రభాస్ కెరియర్ చాలా నార్మల్ గా స్టార్ట్ అయింది. ఈశ్వర్, వర్షం, ఛత్రపతి లాంటి మూవీస్ తోని స్టెప్ బై స్టెప్ తన కెరియర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే రాజమౌళితోని బాహుబలి మూవీ తీశాడో అప్పటి నుంచి ఒక్కసారిగా ఇండియన్ హిస్టరీని మార్చేసిన స్టార్ ప్రభాస్. బాహుబలికి ముందు తెలుగు స్టార్స్ కేవలం తెలుగు స్టేట్స్ లో మాత్రమే ఫేమస్. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ లెవెల్లో సెన్సేషనల్ అయ్యాడు. కేవలం ప్రభాస్ ఒక్కడే కాకుండా చాలా మంది సౌత్ నుంచి వచ్చే యాక్టర్స్ కి పాన్ ఇండియాకి దారి చూపించిన యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ మాత్రమే. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ బ్రేక్ అయిన స్పీడ్ చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. ప్రభాస్ సినిమా అంటే నార్త్ ఇండియాలో ఫస్ట్ డే ఉండే హైప్ అంతా ఇంత కాదు, ఒక రేంజ్ లో ఉంటుంది. సలార్, కల్కి లాంటి మూవీస్ కూడా 1000 కోట్లు పైగా కలెక్టర్ చేసింది అంటే ముఖ్యంగా హిందీ మార్కెట్ కూడా చాలా ఉంది. దీంతో పాటుగా హిందీ మార్కెట్ తో పాటుగా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ప్రభాస్ స్టామినా చెప్పాల్సిన పనే లేదు. ప్రభాస్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వచ్చిన ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే సాహో గానీ, రాధే శ్యామ్ గానీ అలాంటి మూవీస్ చూసుకున్నా దానికి వచ్చిన డే 1 ఓపెనింగ్స్ చూసుకుంటే చాలా మంది లైఫ్ టైం కలెక్షన్స్ తో ఈక్వల్ గా ఉంటుంది ప్రభాస్ స్టామినా. ఆ రేంజ్ లో ప్రభాస్ క్రేజ్ ఉంది ఇండియన్ సినిమాలో. ప్రభాస్ ఓపెనింగ్ మార్కెట్ టాప్ 10 లో చూసుకున్న ప్రభాస్ ఓపెనింగ్ మార్కెట్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంది. ఇండియాలో ఇప్పటికీ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఎవరికైనా ఉన్నాయి అంటే ముఖ్యంగా ప్రభాస్ పేరు అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. చాప్టర్ 2, అల్లు అర్జున్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే గంగోత్రి మూవీతోని కెరియర్ ని స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ ఆర్య, దేశముద్రు, రేసు గుర్రం, సరైనోడు లాంటి మూవీస్ తోని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియాలో ముఖ్యంగా కేరళలో ఒక సూపర్ స్టార్ గా వెలుగొలిగాడు. ముఖ్యంగా చెప్పాలంటే మలయాళం ఆడియన్స్ అక్కడ ఉన్న ఓన్ హీరోకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో బన్నీ కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు బన్నీ. ఆ తర్వాత వచ్చిన పుష్ప ఒక్కసారిగా నేషన్ వైడ్ గా సూపర్ స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. తెలుగు మూవీకి ఒక కొత్త ఆడియన్స్ ని తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప మూవీ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా పుష్పలోని సాంగ్స్ కానివ్వండి, పుష్పలోని ఫైట్స్ కానివ్వండి, పుష్పలోని మేనరిజం కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా ఆకట్టుకుంది నార్త్ ఆడియన్స్ కి. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా అవతరించాడు అల్లు అర్జున్. దీన్ని బట్టి మనం చూడొచ్చు అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో. పుష్ప ఫ్రాంచైజ్ లో పుష్ప 1 ఒక సెన్సేషన్ అయితే పుష్ప 2 ఒక హిస్టరీ అని చెప్పొచ్చు. పుష్ప 2 లోని గంగమ్మ జాతర దగ్గర చేసే అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. ఇండియా వైడ్ గా వైరల్ అయింది. కేవలం ఆ స్టెప్స్ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అల్లు అర్జున్ కి క్రేజ్ రావడం జరిగింది. దీంతో రీసెంట్ టైమ్స్ లో బిగ్గెస్ట్ మార్కెట్ ఏర్పడిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అల్లు అర్జున్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ కి కొత్త డెఫినేషన్ క్రియేట్ చేసిన యాక్టర్ అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే అల్లు అర్జున్ క్రేజ్ అన్బిలీవబుల్ గా కనిపిస్తూ ఉంటుంది మనకు. చాప్టర్ 3, బాక్స్ ఆఫీస్ బ్యాటిల్. కలెక్షన్స్ లో ఎవరు స్ట్రాంగ్? ప్రభాస్ దగ్గర బాహుబలి ఫ్రాంచైజీ, ముఖ్యంగా బాహుబలి 1, బాహుబలి 2 ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇండియన్ సినిమా హిస్టరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబలి. బాహుబలి చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. అప్పుడున్న టికెట్ రేట్స్ తోనే సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది ప్రభాస్. అండ్ ప్రభాస్ యొక్క నెక్స్ట్ మూవీ అయిన కల్కి మూవీ కూడా హ్యూజ్ కలెక్షన్స్ ని తీసుకొచ్చింది. ముఖ్యంగా కల్కి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం కానివ్వండి, సలార్ యొక్క ఓపెనింగ్స్ కూడా చూసుకుంటే ప్రభాస్ స్టామినా ఏంటిదో బాక్స్ ఆఫీస్ ముందు తెలిసిపోతుంది. దీంతో పాటుగా
ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే సాహో కానివ్వండి, లేకుంటే రాధేశ్యామ్ కానివ్వండి, దానికి వచ్చిన ఓపెనింగ్స్ చూసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ కొంతమంది హీరోస్ కి లైఫ్ టైం కలెక్షన్స్ తో సమానంగా ఉంటుంది ప్రభాస్ క్రేజ్. ఇక ఇంకోవైపు చూసుకుంటే అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజ్ తోని తన ఇమేజ్ ని, తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఒక రేంజ్ లో పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే పుష్ప 1 కానివ్వండి, పుష్ప 2 కానివ్వండి, పుష్ప 1 కి అయితే ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తే పుష్ప 2 ఇంకొక లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో లిస్ట్ లో చేర్చింది అల్లు అర్జున్ గారిని. పుష్ప 2 క్రియేట్ చేసిన కలెక్షన్స్ అన్ని ఇన్ని కావు, అసలు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్. ఆల్ టైమ్ ఇండియా వైడ్ గా సూపర్ డూపర్ కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రభాస్ దగ్గర బిగ్గర్ హిస్టారికల్ మార్కెట్ ఉంటే అల్లు అర్జున్ దగ్గర రీసెంట్ టైమ్స్ లో డామినేషన్ క్లియర్ గా ఉంది. కాబట్టి కలెక్షన్స్ విషయంలో చూస్తే ఎవరు క్లియర్ విన్నర్ అని చెప్పి మనం ఇట్టే చెప్పలేం. చాప్టర్ 4 ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ క్రేజ్. ఒక యాక్టర్ కి కలెక్షన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఎలా వస్తుంది? క్రేజ్ తోనే వస్తుంది. సో ఒక మూవీ రోజు రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర కలెక్షన్స్ చూడండి అండ్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూడండి. వీళ్ళలో ఎవరు గొప్ప ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇద్దరు స్టార్ హీరోస్ కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో నో డౌట్ ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు ప్రభాస్ పాన్ ఇండియా అంటేనే ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అరే సాక్షాత్తు సందీప్ రెడ్డి వంగనే ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ అని చెప్పారని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటారు? అల్లు అర్జున్ రీసెంట్ టైమ్స్ లో డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. అల్లు అర్జునే అస్సలు సిస్సలైన ప్యాన్ ఇండియా సూపర్ స్టార్. బౌండరీస్ ని దాటి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా అల్లు అర్జున్ యొక్క ట్రెండ్ ని, ఏదైతే పుష్ప ట్రెండ్ తగ్గేదేలే కానివ్వండి, లేకుంటే శ్రీవల్లి ట్రెండ్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అది అల్లు అర్జున్ యొక్క క్రేజ్ అని చెప్పి అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తుంటారు. వీళ్ళిద్దరిలో అసలు నిజమైన క్రేజ్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే చెప్పడం అయితే చాలా అంటే చాలా కష్టం. సో దీని వల్లనే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి. చాప్టర్ 5 హూ రూల్స్ ఇండియా. ఒకరేమో ఇండియన్ సినిమా బౌండరీస్ ని బ్రేక్ చేశాడు బాహుబలి మూవీతోని. బాహుబలి అసలు ఫస్ట్ మూవీ, అసలు పాన్ ఇండియాలోనే కాకుండా అప్పటి వరకు పాన్ ఇండియన్ సినిమా కరెక్ట్ అసలు సిసలైన సినిమా ఒకటి లేదు. పాన్ ఇండియా సినిమాకి కరెక్ట్ డెఫినేషన్ చెప్పాలి అంటే బాహుబలి కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ అన్ని ఇన్ని కావు, ఓవర్సీస్ లో కూడా ఒక రేంజ్ కలెక్షన్స్ ని తీసుకొచ్చి ఒక ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తే ఇంకొకరు మాస్ ఆడియన్స్ డామినేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే పుష్ప మూవీతోని కంప్లీట్ బీసీ సెంటర్స్ లో తన వైపుకు తిప్పుకున్నారు అల్లు అర్జున్ గారు. అటు బీహార్ కానివ్వండి, లేకుంటే జార్ఖండ్ కానివ్వండి, ఇట్లాంటి రూరల్ ఇండియా ఉన్న స్టేట్స్ లో అల్లు అర్జున్ గారి క్రేజ్ అంతా ఇంత కాదు. ఒకరు గ్లోబల్ రికగ్నిషన్ తీసుకువస్తే ఇంకొకరు ఏమో యూత్ లో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయడం జరిగింది తగ్గేదేలే మేనరిజం తోని. అటు ప్రభాస్ స్ట్రెంత్ ఏమో మ్యాసివ్ ఓపెనింగ్స్ తీసుకురావడంలో ఉంటే, ఇటు అల్లు అర్జున్ స్ట్రెంత్ ఎక్స్ట్రాడినరీ మాస్ క్రేజ్ అండ్ సోషల్ మీడియా డామినేషన్. దీంతో పాటు ఈ కంపారిజన్ లో ఎవరు బెస్ట్, ఎవరు క్లియర్ విన్నర్ అని చెప్పడము చాలా అంటే చాలా కష్టం. ఎండింగ్ లో చెప్పాలి అంటే ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేశారు. బాహుబలి లాంటి మూవీస్, ఫ్రాంచైజీ మూవీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, అటు కల్కి, సలార్, ఇప్పుడు రాబోయే మూవీస్ చూసుకుంటే కల్కి 2 కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, లేకుంటే సలార్ 2 కానివ్వండి, శౌర్యంగ పర్వము. ప్రభాస్ ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. తను రావడమే కాకుండా కంప్లీట్ చాలా మంది యాక్టర్స్ కి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. దాని వల్లనే కేజీఎఫ్ తర్వాత యష్ ని మనం కూడా సూపర్ స్టార్ ఇమేజ్ లో చూడడం జరిగింది. ఇటు అల్లు అర్జున్ గారిని కూడా పాన్ ఇండియా స్టార్ గా రావాలి, అలాంటి మూవీస్ రావాలి అంటే మెయిన్ అప్పుడు ప్రభాస్ మూవీ రావడం వల్లనే ఒక కొత్త హిస్టరీ అయితే క్రియేట్ అయింది. ఇంకోవైపు అల్లు అర్జున్ గారు ట్రెండ్ క్రియేట్ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప ఫ్రాంచైజ్ తోని ఆ క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎస్ఎస్ఆర్ లేకుండా ఆ రేంజ్ లో ఇండియా వైడ్ గా క్లిక్ అవ్వడం కేవలం అల్లు అర్జున్ గారికి సాధ్యమైంది. అంతకుముందు యష్ గారి మూవీ కూడా ఆ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తోని. అల్లు అర్జున్ క్రేజ్ అయితే అసలు అమాంతము. కేజీఎఫ్ ఒక ఇంత అయితే పుష్ప అసలు ఎక్స్ట్రాడినరీ ఫైర్. రూరల్ ఏరియాస్ లో అల్లు అర్జున్ గారి క్రేజ్, అల్లు అర్జున్ గారి మానియా అంతా ఇంత కాదు. స్పెషల్లీ చెప్పాలి అంటే ఇండియన్ రూరల్ ఏరియాస్ లో బీహార్, జార్ఖండ్ లాంటి స్టేట్స్ లో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం ఉంటుంది. ఆ రేంజ్ లో తీసుకెళ్ళగలుగుతా. కంప్లీట్ గా చెప్పాలంటే మాస్ అంటే నిర్వెత్తు నిదర్శనంగా నిలిచిపోయిన యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా అల్లు అర్జున్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ఇద్దరు యాక్టర్స్ ఇండియన్ సినిమాకి ప్రైడ్. కానీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్
ఎవరు అంటే దానికి ఫైనల్ గా ఆన్సర్ చెప్పడం నేను కాదు, దాన్ని డిసైడ్ చేయాల్సింది మీరు ఫ్యాన్స్. కామెంట్ సెక్షన్ లో ఇప్పుడు చెప్పండి, ప్రభాస్ ఫ్యాన్ అయితే టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రెబల్ అని చెప్పి లవ్ ఎమోజీని కామెంట్ లో పెట్టండి. ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఐకాన్ స్టార్ లేకుంటే తగ్గేదేలే అని చెప్పి ఫైర్ ఎమోజీని పెట్టండి. చూద్దాం ఎవరి రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయో, ఎవరు ఎక్కువ కామెంట్స్ చేస్తారో, ప్రభాస్ గారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో లేకుంటే అల్లు అర్జున్ గారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దాన్ని మీరే డిసైడ్ చేయండి. అండ్ ఈ వీడియోని చాలా వరకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూద్దాం మీలో ఎంతమంది ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమందికి షేర్ చేసి ఈ వీడియోని ఎంత హైప్గా క్రియేట్ చేస్తారనేది. అండ్ ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే డెఫినెట్గా ఈ వీడియో నచ్చిందని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాలాంటి చిన్న ఛానల్స్కి చాలా అంటే చాలా బూస్టప్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.